గుడ్ మార్నింగ్ సూర్య అయితే చితగ్గొట్టేస్తూ ఉన్నాడు. మనమైతే ఈరోజు ఇక్కడే ఈ గురుద్వారాలోనే స్టే చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా మైండ్ అనేది చాలా అప్సెట్ కాదు క్లమ్జీగానే ఉంది. బైక్ ట్రావెలర్ మహారాష్ట్ర నుంచి ఆల్ ఇండియా అంటూ తిరుగుతూ ఉన్నాడు. మన మాస్టర్కి కూడా కాస్త ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకుంటే ఈ రిమ్ అనేది ఇరిగిపోయింది తేటుగా. ఎక్కువ టైట్ అవ్వడం వల్ల ప్రెజర్ వల్ల ఎందుకో పోయింది. ఇదిగో అక్కడ చీలిపోయింది మొత్తానికి. మరి ఏమవుతుందో ఏంటో, అదే ఎక్కువ ప్రెజర్ వల్ల టైట్ అవ్వడం వల్ల ఫోకస్ అనేది అది ఇరిగిపోయింది. చూద్దాం. ఇక మాస్టర్ని కాస్త క్లీన్ చేసేసి ఈరోజు ప్లాన్ చేసుకొని రేపటి రూట్ అనేది సెట్ చేసేద్దాం. ఇదే మనం ఉంటున్న ప్రదేశంగా అయితే గురుద్వారాలోని స్టే చేసే ప్రదేశం. ఇక్కడ అంటే ఆ గురుద్వారాలలో కొన్ని గురుద్వారాలలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క గురుద్వారాల్లో బెడ్లు టైప్లో ఉంటుంది. ఇంకొన్ని ప్రదేశాల్లో ఇలా ఉంటాయి. అవి ఇలా పరుచుకొని పనుకోవడమే. చాలామంది ఉన్నారు. వీళ్ళు లాస్ట్ టైం మనం వచ్చినప్పటి నుంచి వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు, ఒక 5 మందిగా. ఇక అక్కడ ఒకరు, ఇక్కడ మనము, ఇక్కడ వేరే వాళ్ళు. అలా ఈరోజైతే నిజంగా ఇప్పటికైతే కాస్త రిలీఫ్ అయింది బాడీ అనేది. ఇక కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసేసాను. ఆ బట్టల్లో ఇది ఎప్పటి నుంచో ఉండింది. ఇదైతే దీని పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. రాణికా బాబు అక్కడ చూసి వచ్చాము. ఇక్కడైతే ఈ విధంగా అయిపోయింది పార్సల్గా. ఇక వెదర్ అయితే చాలా కూల్గానే ఉంది. మనం ప్లాన్ చేస్తున్నాం. రేపటి రోడ్ మ్యాప్ అయితే సెట్ అయిపోయింది. అన్ప్రెడిక్టబుల్గా ఇప్పటిదాకా నేషనల్ హైవేస్ చూసాము. రేపు వెళ్ళబోయే నేషనల్ హైవే అయితే అన్ప్రెడిక్టబుల్ ఇన్ మన ట్రావెల్ లైఫ్లో. ఎందుకంటే వెరీ స్పెషల్ ఆ నేషనల్ హైవే అనేది. అక్కడ కలుద్దాం, ఆ నేషనల్ హైవే చూద్దాం అన్ప్రెడిక్టబుల్గా. నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోయే లే మార్కెటే ఇదైతే. మనాలి మార్కెట్ అయినా ఈ లే మార్కెట్ అయినా కానీ, ఎందుకంటే ఎవరైనా అనుకుంటారు డ్రీమ్ ఆఫ్ డెస్టినేషన్ లదాఖ్గా. అట్లాంటి లదాఖ్ మనం వచ్చేసాము. ఇక్కడ ఒక అవేర్నెస్ లాంటిది టీవీ ఛానల్లో అయితే ఉంది. ఏంటో చూద్దాం మరి. మనం అంటే లదాఖ్ గురించి ఏదో అవేర్నెస్గా ఒక మీటింగ్ ప్రోగ్రామ్ ఏమో. ఇక్కడైతే మనం కూడా ఉన్నాము వీళ్ళ మీటింగ్లో పాల్గొంటూ. ఏంటో వివరంగా విని చూద్దాం ఏంటో అది. ఇక్కడైతే అదే లదాఖ్లోని కొన్ని సమస్యల గురించి మీటింగ్ పెట్టి ఒక పార్టీ పరంగా వాళ్ళు అలా చెప్తూ ఉన్నారు. ఆ మీటింగు మెయిన్ సర్కిల్ ఇదే కాబట్టి ఇక్కడే కండక్ట్ చేశారు మీటింగ్ అయితే. లదాఖ్ ద డ్రీమ్ ఆఫ్ ల్యాండ్. ఎవరికైనా ట్రావెల్ చేయాలని వాళ్ళ ఎవరికైనా కానీ లదాఖ్ అనేది ఒక డ్రీమ్ ఆఫ్ ల్యాండ్ లాంటిదే. ఎందుకంటే కొండల మధ్యన ట్రావెలింగ్ అనేది నేచర్కి దగ్గరగా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అలాంటిదే లదాఖ్. ఈ లదాఖ్ అయితే మేము కూడా వచ్చేసాం వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తూ. మా లైఫ్లో కూడా ఒక మెమరబుల్ మూమెంట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ లదాఖ్ అనే ఈ ల్యాండ్ పైకి అయితే మేము కూడా వచ్చేసాము. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎవరికైనా కొన్ని స్టేట్లు తిరగాలని ఉంటుంది. అలాంటి స్టేట్లలో మేము కూడా వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తూ వచ్చాం. లదాఖ్ అనేది ఒక్క రోజుతో సాధించిన విజయం కాదు. మా మొదటి రోజు ప్రయాణం నుంచి ఇంట్లో వాళ్ళ సపోర్టుతో, ప్రతి ఒక్కరి సపోర్ట్తో, మెయిన్గా ఇంటి ఫ్యామిలీ సపోర్ట్తోనే ఈ రైడ్ అనేది చెయ్యగలం. కానీ ఒక చిన్న డిసప్పాయింట్, ఫ్యామిలీలో ఒకరు ఈ రైడ్ చేయడానికి అంగీకరించకపోయినా, ఎంత హ్యాపీగా ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నా కానీ వాళ్ళు ఒప్పుకోనందుకు కాస్త డిసప్పాయింట్మెంట్ కానీ, కాస్త బాధగానే ఉంటుంది. ఇలాంటి ఎవరు సాధించలేని ప్రదేశాలలో మేము వచ్చినందుకు ఎంత సక్సెస్ హ్యాపీగా ఉన్నా కానీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు
ఎందుకు వెళ్తున్నా వద్దు అని అంటే, వాళ్ళు వద్దని అంటే ఆ డిసప్పాయింట్ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కానీ, డిసప్పాయింట్ కాదు, ఆ చిన్న బాధ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కానీ ఆ బాధ అయితే తీరదు. కానీ ఫ్యామిలీ అయితే ఎప్పటికీ సపోర్ట్గానే నిలుస్తుంది. ట్రావెలర్గా మాకైతే అలాంటి ఫ్యామిలీ నాకు కూడా ఉంది, సపోర్ట్గా నిలిచే ఫ్యామిలీ. అందుకు చాలా సంతోషం. సపోర్ట్గా నిలిచే ఫ్యామిలీనే కాదు, ప్రతి ఒక్కరి పలకరింపులోనూ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరి పలకరింపులో ఉండడం చాలా చాలా హ్యాపీనే మా రైడ్లో ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అహోబిలం నుంచి మొదలైన మా ప్రయాణం ఎగువ అహోబిలం అంటూ, దిగువ అహోబిలం అంటూ, ఆ తర్వాత మహానంది, యాగంటి, కర్నూలు, కొండారెడ్డి బుర్జు, ఇలా ఒక్కటి ఏమిటి ఎన్నెన్నో ప్రదేశాలు, ఎన్నో చూడాలనుకున్న ప్రదేశాలన్నీ ఈ రైల్లో ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటూ వచ్చేసాం కదా మనం. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితేనేమి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చూసుకుంటూ అలా ప్రదేశాలన్నీ తిరుగుతూ, ఆ తర్వాత గుజరాత్లోని ఆ ప్రదేశాలలో నెక్స్ట్ గుజరాత్లోని మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్ళిపోయాం కదా మేము. నిష్కాలంక్ మహాదేవ్ అంటూ అసలు పాండవుల కాలం నాటి ఆ 5 శివలింగాల వైపు మా పయనం అనేది ఎప్పటికీ అసలు అనుకోలేదు. ఒక 3 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతే అసలు ఈ ప్రదేశాలు ఉన్నాయని తెలుసు, కానీ అసలు వెళ్తానని ఆలోచనగా నాకు లేదైతే. అట్లాంటి ప్రదేశాలన్నీ తిరిగి చూస్తూ, పోరుబందర్ మహాత్మా గాంధీ గారి పుట్టి పెరిగిన ఇంటి ప్రదేశం, ఆ ఇంటిలో తిరుగుతూ ఉంటే అన్ప్రెడిక్టబుల్గానే హ్యాపీగా అనిపించింది. స్వాతంత్ర కాలం నాటి అప్పటి ప్రదేశంలో నేను ఉన్నాను అని ఊహించుకునే ఇమాజినేషన్ అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అక్కడి నుంచి కృష్ణుడు పాలించిన ద్వారక, సముద్రుడు మింగేసిన ద్వారక, ఇలా అన్ని ప్రదేశాలు తిరిగి చూస్తూ, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ ఓబులవారిపల్లి, ఇలా అన్ని ప్రదేశాలకు వెళ్తూ తిరుగుతూ చూస్తూ ఎంత సంతోషం. ఇక ప్రౌడ్గా చెప్పుకునే రాన్ ఆఫ్ కచ్, చదువు ప్రకారంగా చదివేటప్పుడు తెలుసుకున్న రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశంలో వెళుతూ ఉంటేనా ఎంత హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి రోడ్ ఆఫ్ హెవెన్, ఒక స్వర్గంలోకే రోడ్డు ప్రయాణం మాదిరిగా, ఇటువైపు అటువైపు తెల్లటి ఉప్పు తేటల మధ్యన నల్లటి రోడ్డు ప్రయాణం అనేది అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్సే. అక్కడి నుంచి వచ్చేసాము రాజ్కోట్. నోటు పైన చూడడమే తప్ప మొదటిసారిగా చూడడం అనేది రాజ్కోట్. అక్కడి నుంచి చాలా ప్రదేశాలన్నీ తిరుగుతూ బోర్డు పైన ప్రింట్ చేసిన మనాలి ఒక్కటే కాదు, కులు మనాలిని చూసి ఇంక్రెడిబుల్ హ్యాపీ. అంటే ఎప్పటి నుంచో వినే పేర్లు ఇవన్నీ, కులు మనాలి అనేవి. అట్లాంటిది తిరిగి చూస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ అన్ప్రెడిక్టబుల్. ఇక మనాలి నుంచి 480 కిలోమీటర్ల రోడ్డు మార్గం కొండల నేచర్ల మధ్యన అయితే నా జీవితంలో కొండలకైతే ప్రణామం చేస్తూనే ఉంటాను. ఆ విధమైన రోడ్డు ప్రయాణం మనాలి టు లే. ఇప్పుడైతే ఉన్నాను కదా లేలో, హ్యాపీనెస్ లే మార్కెట్లో ఉన్నాను. ఇక ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. మనాలి, లదాఖ్, ఆ తర్వాత శ్రీనగర్ వైపుగా మన పయనం అనేది రేపటి రోజున మొదలవుతుంది. ఇలా మా రైడ్లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి జీవితాంతం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ హ్యాపీనెస్ నా ఒక్కడిదే కాదు, ప్రతి ఒక్కరిది, మాస్ట్రోదే. ఈ హ్యాపీనెస్, సక్సెస్, క్రెడిట్ అంతా మాస్ట్రో గాడిదే. ఎందుకంటే వాడు ఉంటేనే కదా నేను ఇవన్నీ చెయ్యగలిగాను. నేను వచ్చానని నన్ను అందరూ నీవు గ్రేట్ అని చెప్పడం నాది కాదు. ఆ గ్రేట్నెస్ నా మాస్ట్రో గాడిది, వాడే.
వాడు ఉండబట్టే నేను ఈ ప్రదేశాలు చూడగలిగాను, వితౌట్ పొల్యూషన్గా తిరగగలుగుతున్నాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓబుల్వారపల్లి నుంచి ఎవ్వరూ రాలేదు ఇప్పటి వరకు లదాఖ్కి. సైకిల్లో అయితే అసలు ఎవరు రాలేదు, బైకుల్లో అయితే నాకు తెలిసి ఎవరు రాలేదు లదాఖ్కి. ఆ మొదటి క్రెడిట్ అయితే మనది. ఈ ప్రౌడ్నెస్తో మరెన్నో ప్రదేశాల వైపుగా మా పయనం అయితే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ లే మార్కెట్ నుంచి హ్యాపీగానే సైనింగ్ ఆఫ్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. రేపు మార్నింగ్ మన కొత్త నేషనల్ హైవేలో కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను. గుడ్ నైట్. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. చూస్తూ ఉండండి శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్, అన్స్టాపబుల్ సైక్లింగ్, ట్రావెలింగ్. గుడ్ నైట్. రే మాస్ట్రో, నా ట్రావెలింగ్ లైఫ్లో నీదేరా సక్సెస్ అంటే, నువ్వేరా గ్రేట్ అంటే. ఎంతమంది నన్ను గ్రేట్ అంటూ ఉన్నా కానీ ఆ గ్రేట్నెస్ అంతా నీకే. ఎందుకంటే నువ్వు ఉండబట్టే నాకైతే ఇంత హ్యాపీనెస్గా నేను ట్రావెల్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ రా మాస్ట్రో. ఎప్పటికీ వీడికే రుణపడి ఉంటాను నేనైతే. వీడి ద్వారానే చాలామందికి రుణపడి ఉన్నాను ఇప్పటికీ.